ఫ్రెండ్స్, మనం ఇంట్లో చేపలు పెంచుకుంటాం కదా ఎక్వేరియంలో. ఆ ఎక్వేరియంని మనం నీట్గా అయితే ఉంచుకోవాలన్నమాట. నీట్గా ఉంచుకుంటేనే చేపలు చాలా బాగుంటాయి, అవి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. అయితే మనం ఎక్వేరియంని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పరికరం ఏది అని మీకు ఈరోజైతే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, మనము ఎక్వేరియంకు సంబంధించి పైన కనిపిస్తుంది కదా, ఇలాంటి పైప్ అయితే తీసుకోండి. ఈ పైప్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ విధంగా సెర్చ్ చేయాలంటే ఎక్వేరియం క్లీనింగ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇటువంటి పైప్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ పైప్ అనేది ఏ విధంగా వాడాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఈ పైప్ ఏదైతే ఉందో పైపు మీరు క్లీన్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే, ఒక పైప్ అనేది మీరు ఎక్వేరియంలో వేయండి, ఒక పైప్ అనేది బయట ఉంచండి, ఇక్కడ చూపించినట్టు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఈ పైప్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలన్నమాట. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే బయట తీసుకున్నప్పుడు ఇది మనం జాగ్రత్తగా కడగాలన్నమాట. కడగకపోతే ఏమవుతుందంటే, ఏదైతే కెమికల్స్ ఏవైతే ఉంటాయో చాలా ప్రమాదము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పైప్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ కడగాలన్నమాట. కడిగిన తర్వాత మనం ఇక్కడ చూపించిన విధంగా మీరు వాడాలన్నమాట. ఒక పైపు లోపటేసి మరొక పైప్ అయితే బయటకు వేయాలి. అయితే ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. బట్ నీళ్ళు అయితే మనం ఇక్కడ ఒకటి రబ్బర్ది ప్రెస్సింగ్ అది ఇచ్చింది కదా, గోల్ది. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో పైన సైడ్కు, ఇది రబ్బర్ది ఇచ్చింది కదా ఒకటి, దాన్ని ప్రెస్ చేస్తుండాలన్నమాట. ఒక 2-3 సార్లు ప్రెస్ చేస్తే మనకు కంటిన్యూగా నీళ్ళు అయితే వస్తాయన్నమాట. దీనికి కరెంటు కానీ ఎలాంటిది అవసరం లేదు, మనం మాన్యువల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రబ్బర్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు కంటిన్యూగా వాటర్స్ అయితే పడడం అయితే జరుగుతుంది. అప్పుడు మనం పాత వాటర్ని తీసేసుకొని తర్వాత మనం కొత్త వాటర్ అనేది మనం అందులో నింపొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఖచ్చితంగా ఎక్వేరియం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 2 రోజులకో లేకుంటే 3 రోజులకో వాటర్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తుండాలన్నమాట. మీరు ఇక్కడ ఇది తీసుకున్నారనుకోండి, మీకు ఆ పని అనేది చాలా సులభంగా, తొందరగా, వేగంగా అయితే అవుతుంది అనమాట. మామూలుగా మీకు కొంతమంది ఏం చేస్తారంటే, చేపలన్నీ తీసేసి ఒక జగ్గులేసి ఆ నీళ్లు చల్లేసి మళ్ళీ నీళ్ళు నింపుతారు. అంతా అది పెద్ద పని అనమాట. ఈ పైప్ తీసుకున్నారనుకోండి, ఒక దిక్కేని యూజ్ చేసిన వాటర్ అనేవి పోతాయి, మరొక దిక్కేని మనం ఫ్రెష్ వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇంకొకటి గమనించండి, ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ మూతితోటి, చాలామంది ఏం చేస్తారంటే మూతితోటి ఇట్లా వీడ్చుకొని బయటకైతే విడిచిపెడతారనమాట. అట్లా చేయొద్దు. మీరు డైరెక్ట్ ఇక్కడ ప్రెస్సింగ్ ఉంది కదా రబ్బర్ది, దాన్ని ఇట్లా ఈ విధంగా ప్రెస్ చేస్తే అందులో నుంచి వాటర్ అనేవి కంటిన్యూగా పడటం అయితే జరుగుతుందన్నమాట. అయితే మెయిన్గా ఏంటంటే, మీరు పైప్ తీసుకునేటప్పుడు బాగా కడగాలన్నమాట. ఇది పైప్ ఏదైతే ఉంటుందో మంచిగా కడుక్కోవాలన్నమాట. ఫస్ట్ కడిగిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా పళ్ళతోటి కొరకటం అటువంటివి అయితే చేయొద్దు అనమాట. మీరు ఇది ప్రెస్ చేసుకుంటూ పోతేనే పాత నీరు బయటకు వస్తుంది, మనం కొత్త నీరు అనేది మనం అందులో పోసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.